విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 60 వార్డు గాంధీ మార్కెట్ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ సాయిబాబా మందిరములో గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఈ రోజున 3వ రోజు పాల అభిషేకం, పసుపు సుగంధాల నీళ్లతో భక్తుల చేతుల మీదుగా పాలను, పసుపు నీళ్లను సాయిబాబాకు సమర్పించుకుని విధంగా పాలు, పసుపు నీళ్లతో షిరిడీ సాయిబాబాను అభిషేకించి అవకాశం భక్తులకు కలిగించినందుకు భక్తులేవనంది ఈ మహాభాగ్యం కలిగినందుకు చాలా సంతోషించారు. ఈ పాలు, పసుపు నీళ్లతో అభిషేకం ఘనంగా జరిగింది. అనంతరం 5,000కు పైగా భక్తులకు అతి రుచికరమైన అన్న సమారాధనను ఎంతో ఘనంగా నిర్వహించడంతో పాటుగా ఐస్ క్రీంను కూడా కప్పులలో భక్తులకు పంపిణీ చేయడం అతి గొప్ప విషయంగా చెప్పవచ్చు. 5,000 భక్తులకు అన్న సమారాధన అనంతరం ఐస్ క్రీం పెట్టడం ఆలయ కమిటీ వారు ఎటువంటి సమస్యలు కలగకుండా ఆలయ వాలంటరీ, పోలీస్ సిబ్బంది చక్కని సహాయ సహకారాలతో అన్నసమారాధన ఘనంగా సాగింది. పూజారి చంద్రశేఖర్ భక్తులచే పాలు, పసుపు నీళ్లతో షిరిడీ సాయి బాబాకు అభిషేకములు నిర్వహించడం చాలా అభినందనీయంగా పలువురు భక్తులు కొనియాడారు. కమిటీ వారిని, పూజారి చంద్రశేఖర్ను అభినందించడం జరిగింది. సాయి బాబా సాయి బాబా సాయి బాబా. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. మన సమర్థ భక్తుల షిరిడీ సాయిబాబా వారి యొక్క దేవాలయంలో పుల్లలపాలెం మార్కెట్ యార్డ్ ఆవరణంలో వేంచేసిన శ్రీ సమర్థ భక్తుల షిరిడీ సాయిబాబా వారి దేవాలయంలో ఈరోజు గురు పౌర్ణమి పూజా మహోత్సవంలో భాగంగా అత్యంత వైభవంగా వేలాది మందిగా స్వామివారిని దర్శించుకుని స్వామివారికి స్వహస్తాలతో స్వామివారి యొక్క అభిషేకము, భక్తుల యొక్క గోతనామదైవంతో అభిషేకం చక్కగా నిర్వహించాము. అలాగే మరి ఈరోజు వేలాది మంది వచ్చి స్వామివారి దర్శించుకుని స్వహస్తాలతో స్వామివారి అభిషేకం నిర్వహించుకున్నారు. అనంతరము కూడా స్వామివారికి పట్టు వస్త్ర ఆకరణ, అలాగే పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరుగుతున్నది. అలాగే ఈరోజు మన దేవాలయంలో సుమారు 5,000 మంది వరకు కూడా అన్న సమాధాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ భారీ యొక్క అన్న సమాధాన కార్యక్రమానికి స్వామివారికి యొక్క కృపా కరుణాకర వీక్షణ పొందుతారని మరీ కోరుతున్నాను. సర్వే జనా సుఖాభవంతు, లోకా సమస్తా సుఖాభవంతు. హరి ఈ దేవస్థానం 2012లో స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా ప్రతి కార్యక్రమం, దసరా కానీ, వార్షికోత్సవాలు కానీ, గురుపౌర్ణమి కానీ అన్ని కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. భక్తులందరూ చాలా తమ స్వహస్తాలతో పూజలు చేసుకొని చాలా ఆనందంగా ఇస్తున్నారు. నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. రాముడైన రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. కటిక విషం మింగి మాకు కరుణ పంచినావు. ఇలకే అపరంజి వెలుగు నీవు. ఇలకే అపరంజి వెలుగు నీవు.
నివారించి బాధలను నిరోధించి ఆర్తులకు సేద తీర్చినావు. శరణాగతులందరికీ సద్గతులను కలిగించి సమతామూర్తివై నిలిచినావు. వ్యాధులను నివారించి బాధలను నిరోధించి ఆర్తులకు సేద తీర్చినావు. శరణాగతులందరికీ సద్గతులను కలిగించి సమతామూర్తివై నిలిచినావు. భిక్ష స్వీకరించి ప్రాణభిక్ష పెట్టినావు. కదిలే కళ్యాణ రాశి నీవు. కదిలే కళ్యాణ రాశి నీవు. అందని వేదాంతమైన అంతా నీలో ఉందన్నావు. పండితులకు పామరులకు భోగులకు త్యాగులకు భక్తి మూలమొకటే అన్నావు. అందని వేదాంతమైన అంతా నీలో ఉందన్నావు. పండితులకు పామరులకు భోగులకు త్యాగులకు భక్తి మూలమొకటే. సహన తరువు పండించిన శాంతి ఫలం నీవు. గురువులకే సద్గురువైనావు. గురువులకే సద్గురువైనావు. నిన్ను గని శరణమ్మని సన్నుతించు వేళ, నిన్ను గని శరణమ్మని సన్నుతించు వేళ జన్మ ధన్యమవుతుంది బాబా. మా జన్మ ధన్యమవుతుంది బాబా.